తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ 7 గుడుల దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నుంచి గంగమ్మ గుడి వరకు శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలతో ఉత్సాహంగా తెప్పోత్సవం వేడుక కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు, ఇక్కడికి కార్యక్రమ నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి, ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాన్ని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు గాని, కుంటలు గాని, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కళ్ళు రుచి ఉండాలంటే చేప ఉండాలి. చేప రుచి ఉండాలంటే మంచి కళ్ళు ఉండాలి. ఊర్లో చిన్నప్పుడు రాత్నగర్ అనే గ్రామంలో నేములో చేపలు పట్టే పోయేది. గాలాలు పెట్టుకొని చిన్నగా చేపలు పట్టే అలవాటు ఉండే. గూళ్ళైనా, గౌన్లైనా, కురమైనా, యాదవైనా, నేత అయినా, కాపు అయినా కుల వృత్తులు అనేది శాశ్వతంగా ఉండాలి. కుల వృత్తులు క్రమేణా తగ్గుతా ఉన్నాయి. ప్రతి ఇంట్లో నా పిల్లడు చదువుకోవాలి, ఆఫీసర్ కావాలని కోరుకుంటారు. తప్పులేదు. ప్రతి ఇంట్లో చదువుకోవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి. ఆఫీసర్ అయినంత మాత్రాన చేపలు పట్టకూడదని ఏమి లేదు. ఇటీవల మేము ఫ్రాన్స్ నగరం పోయాం ఒలింపిక్స్ కి. ఒక జంట కలిసింది మాకు ఆ బోట్ లో. మైక్రోసాఫ్ట్ కి ఒక వైస్ ప్రెసిడెంట్ గా చేస్తా ఉన్నాడు ఫ్రాన్స్ కి. పెద్ద ఉద్యోగం. నేను అప్పుడు అడిగాను, మీ కులాలు ఉంటాయి ఇక్కడ ఫ్రాన్స్ లో? మా భారతదేశంలో కుల వ్యవస్థ పెద్దది అంటే ఆయన చెప్పాడు, నేను మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్ గారు, నేను కార్పెంటరు, ఇప్పటికీ కార్పెంటర్ పని చేస్తాను, నేను మా నాన్నగారు చేస్తారు, నేను చేస్తాననే మాట చెప్తుంది. సో కుల వృత్తి అనేది అంతరించకూడదు. మేము కూడా అప్పుడప్పుడు మోక గడతాం. ఎంత చదువు చదివినా, ఎంత పైకెక్కినా కులాన్ని మర్చిపోకూడదు.